హలో అండి, అందరు బాగున్నారా? హోప్ యూ హ్యాడ్ ఎ నైస్ థ్యాంక్స్ గివింగ్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ వీడియోలో టాపిక్ ఏంటంటే మనము ఆల్రెడీ ప్రైమరీ హౌస్ కావచ్చు, లేదా మనం ఏదైనా రెంటల్ హోమ్స్ అంటే రియల్ ఎస్టేట్లో ఏవైనా పర్చేసెస్ ఉన్నాయనుకోండి, మనకి వాటి లోన్ పే ఆఫ్ చేయడము బెటరా, లేకపోతే ఆ మనీ తోటి మనము ప్యారలల్గా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, అదే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసేది బెటరా అనే దాని గురించి చానాళ్ళు నాకు కూడా ఈ డౌట్ ఉండేదన్నమాట. మనము ఎవ్రీ టైము న్యూ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అనుకున్నప్పుడు అంతా, అరే ఆల్రెడీ ఇంకొక లోన్ ఉంది కదా, ఆ లోన్ పే చేసుకో అంటే బెటర్ కదా, సో దట్ వీ ఓన్ ద ప్రాపర్టీ రాదర్ దాన్ మల్టిపుల్ ప్యారలల్గా అంటే హారిజాంటల్గా ఇన్వెస్ట్ చేసుకుంటా పోవడం కరెక్టా అనేది చాలా సార్లు అనిపిస్తుంది అనమాట. అది ఎవరికైనా ఉంటుంది. అంటే లెవరేజ్ ఎక్కువైపోతున్న కొద్దీ, అంటే మనం లోన్ తీసుకునే అమౌంట్ పెరుగుతున్న కొద్దీ ఆ స్ట్రెస్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఈజ్ ఇట్ రియలీ వర్త్, విచ్ ఈస్ ద రైట్ థింగ్, పే ఆఫ్ చేయడమా రైట్ థింగా, లేకపోతే ఇంకొక పర్చేస్ చేసి మనం యాక్విటీ పెంచుకొని దాని మీద ఇన్కమ్ తెచ్చుకునేది బెటరా అనేది ఇట్స్ రియలీ అంటే వాల్యుయబుల్ టాపిక్ టు డిస్కస్ అనమాట. దాని గురించి నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక, నా పేరు స్వప్న, మేము ఎల్ఏ దగ్గరలో ఉంటాం అనమాట. నేను గార్డెనింగ్ చేస్తాను, ఇంకా ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ కూడా చేస్తాను. చాలా మంది కనెక్ట్ అయ్యారనమాట ఇన్వెస్ట్మెంట్ వీడియోస్కి. సో అందుకొని జస్ట్ ఐమ్ గెటింగ్ మోర్ మోటివేషన్ టు డిస్కస్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో మనము లోను పే ఆఫ్ చేయాలన్నా, టు ఓన్ ద ప్రాపర్టీ సోల్లీ, ఆర్ మనము అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని అనుకునేది, ఇట్ అగైన్ ఇట్స్ నాట్ లైక్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ అనమాట. ఇట్ డిపెండ్స్. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చి డిపెండ్స్ అనేది అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100K లోన్ ఉందనుకోండి, ఒక ఇంటి మీద, ఒక ఇల్లు ఆల్రెడీ కొన్నారు, అది ప్రైమరీ హౌస్ కావచ్చు, రెంటల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 హౌస్ కొన్నారు, 100 పే ఆఫ్ అయిపోయింది, ఇంకొక 100 దాని మీద ఇంకా మిగిలి ఉందన్నమాట. సో మీ దగ్గర 100K డబ్బులు ఉన్నాయి ఇప్పుడు, క్యాష్. సో మీరు ఆ లోన్ పే ఆఫ్ చేయాలా, లేకపోతే దీన్ని కట్టేసి అంటే దీన్ని ఉపయోగించి మనం ఇంకొక లోన్ ఇంకొక ఇల్లు కానీ ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, దీని ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ పే ఆఫ్ ద లోన్ అనేది డిసైడ్ చేయాలన్నమాట ఇప్పుడు. సో మీరు అంటే మీకు కొంచెము ఇన్వెస్ట్మెంట్ గురించిన నాలెడ్జ్ కానీ, రిటర్న్స్ గురించిన అనాలిసిస్ కానీ మీరు ఆల్రెడీ చేస్తుంటే కనుక దీనికి ఆన్సర్ మీరే చేయగలరు. మీకు ఆన్సర్ తెలిసినా కూడా ఇంకా మీ ఆన్సర్ కరెక్టా కాదా అనే క్లారిటీ దీని నుంచి మీకు నేను ఇవ్వగలుగుతాను అనమాట. ఇంకా అది మెయిన్ క్రైటీరియా దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 100K తోటి, అంటే ఈ 100K లోనుకి పేమెంట్ ఎంత నెలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100Kకి మీరు ఇప్పుడున్న హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్కి ఈజీగా ఉండడానికని 10% ఇంట్రెస్ట్ రేట్ అని అనుకుందాము. మీరు 10% ఇంట్రెస్ట్ రేట్ దీనికి సంవత్సరానికి 10,000 చేతి నుంచి కడుతున్నారు అనుకుందాము. అదే ఆ 100K మీరు ఇక్కడ మనం ఇంకొక నెక్స్ట్ అనదర్ ఇన్వెస్ట్మెంట్ చేసాము పే ఆఫ్ చేయకుండా, అప్పుడు మీరు ఒకవేళ 12% ఈ 100K మీద సంపాదిస్తున్నారు అనుకోండి, విచ్ ఈజ్ 12,000 పర్ ఇయర్. 10% అంటే ఇన్వెస్ట్మెంట్లో కూడా, లోన్లో కూడా మీరు 12,000 పర్ ఇయర్ కడతారు ఆ 100K మీ లోన్ మీద. అదే మీరు 12% గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అంటే యూ నో దాట్ యూ క్యాన్ మేక్ 12% గెయిన్స్ ఆన్ దట్ 100K ఇయర్ ఓవర్ ఇయర్. అప్పుడు ఏమవుతుంది, సో 124 అనుకుంటారు, 12,400 మీరు సంపాదిస్తారు. సో ఇక్కడ మీరు 10,000 కడుతున్నారు ఆ 100Kకి లోను. ఆ 10,000లో కూడా ఆ 10,000 ఓన్లీ ఇంట్రెస్టే, ప్రిన్సిపల్ కాదనమాట. ఆ 10,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు బ్యాంకుకి. ఇక్కడ మీరు 12,400 గెయిన్ చేస్తున్నారనమాట. సో 12% అంటే 2% గెయిన్స్ అనేవి మీకు ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి, సో ఈ సినారియోలో మీరు ఆ 100Kని మీరే పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకొని ఆ 2,400 అనేది ఉంటుంది కదా పర్ ఇయర్ డిఫరెన్స్, అది మీకు మిగులుతుంది అనమాట. సో ఈ సినారియోలో మీకు ఖచ్చితంగా అంటే, సో ఇది మీరు 2,400 మీరు మిగిలిస్తారనమాట బేసిక్గా, లోన్ పే ఆఫ్ చేయకుండా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. బట్ అట్ ద సేమ్ టైమ్
మీకు లోన్ పే ఆఫ్ అయిపోతే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటది గదా! ఆ పీస్ ఆఫ్ మైండ్ దీంట్లో ఉండదు. అంటే ప్రతిసారి మనం దీంట్లో ఈ అడిషనల్‌గా ఇన్వెస్ట్ చేసిన 100,000 లోన్ పే చేయకుండా మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఉంది గదా! దాంట్లో మనం 12% ఎక్స్‌పెక్ట్ చేసాము. ఆ 12% రాకుండా అది ఈవెన్ 10% కూడా రాకుండా అది రిటర్న్స్ తగ్గుతా వస్తున్నాయనుకోండి. మనకి అరే! ఇది లోన్ పే ఆఫ్ చేసుంటే బెటర్ అయ్యుండేది గదా! ఈ కొనడం వల్ల మన లాస్ అయిపోయింది. ఇప్పుడు 8% రిటర్న్ వచ్చింది. బట్ ఇక్కడ 10% ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఆ 2% మనది లాస్ అయింది. లేదు 12% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ 14% రిటర్న్స్ వచ్చాయి. సో, 4% అడిషనల్ మనీ మనం సంపాదిస్తున్నాము. సో, మనకి స్ట్రెస్ అనేది ఉంటదనమాట. అంటే హైయర్ రిటర్న్స్ వచ్చినప్పుడు బానే అనిపిస్తది. బట్ ఇఫ్ యూ ఆర్ లూజింగ్ ద మనీ ఎవ్రీ మంత్ ఆన్ దిస్, సో వి వుడ్ రాదర్ ఫీల్ లైక్ పే చేసుంటే పోయుండేది కదా! అనవసరంగా ఈ మనీ హోల్డ్ చేసి, ఇది ఇన్వెస్ట్ చేసి ఇక్కడ లాస్, అక్కడ లాస్ అనే ప్రెషర్ అనేది అనిపిస్తా ఉంటదనమాట. సో, మీరు టూ మచ్ ఎమోషనల్ అయిపోయి ఇది టూ మచ్ స్ట్రెస్‌ఫుల్ అవుతుంది అంటే మీకు తెలుస్తుంది. మీరు బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవాళ్ళా? ఎక్కువ అంటే 1% లాస్‌ని కూడా అంటే లాస్ అంటే ఇట్స్ లైక్ యూ ఎక్స్‌పెక్టెడ్ 2% రిటర్న్స్, బట్ యూ ఆర్ లూజింగ్ 1% ఆన్ వాట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్. అలా అయినప్పుడు మీరు టూ మచ్ స్ట్రెస్ తీసుకొని దానికింకా జస్ట్ మేక్ యువర్ లైఫ్ మిజరబుల్ కైండ్ ఆఫ్ పర్సన్ అనుకోండి. యూ షుడ్ రాదర్ పే ద లోన్ ఆఫ్ దాన్ పర్చేసింగ్ ద డిఫరెంట్ ప్రాపర్టీ అనమాట. సో, ప్రాపర్టీ కావచ్చు, లైక్ ఇన్వెస్టింగ్ ద మనీ అన్నట్టు. సో, ఇంగా అదొకటే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100,000కి లోన్ పే ఆఫ్ చేయకుండా 100,000 పెట్టి ఇంకొక ప్రాపర్టీ కొన్నారని అనుకుందాం. సో, దాంట్లో ఎంత రిస్క్స్ ఉంటాయి? మేబీ రెంటు అంటే ఎవ్రీ మంత్ రెంట్ వస్తూ ఉండి, ఆల్వేస్ హౌస్ లీజ్‌లోనే ఉండి వేకెంట్‌గా ఉండకుండా మీకు మంత్లీ రెంట్ మంత్ బై మంత్ రెంట్ ఖచ్చితంగా వస్తూ, ఇంగా పెద్దగా రిపేర్స్ ఏమి రాకుండా మేనేజబుల్ రిపేర్స్ వస్తూ, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌తోని ఏం ప్రాబ్లమ్ లేకుండా ఉంటూ, టాక్సెస్ ఏం ప్రాబ్లమ్ లేకుండా అంటే టాక్సెస్ టూ మచ్ హైక్ అవి లేకుండా టాక్సెస్ సేమ్ రేంజ్‌లో మేనేజ్ అవ్వడము. అండ్ ఇన్స్యూరెన్సెస్ గురించి ఏ ఇబ్బంది లేకుండా అంత సాఫీగా జరిగిపోతుందనుకోండి. అది ఓకే. బట్ ఈ కొత్త అడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ మీద మనకు ఒక అడిషనల్ స్ట్రెస్ అనేది, అడిషనల్ ఈ పారామీటర్స్ అనేవి ఉంటాయి గదా! సో, ద మోర్ పారామీటర్స్ వి హావ్ ఆన్ ద న్యూ ఇన్వెస్ట్‌మెంట్, దెన్ ద మోర్ రిస్క్ ఆఫ్ యూ నో హావింగ్ ద వోలటిలిటీ ఇన్ ద మనం ఎక్స్‌పెక్ట్ చేసే రిటర్న్స్ అన్నమాట. సో, సెవరల్ థింగ్స్ ఉంటాయి. అదే మీరు ఆ 100,000ని ఏ సీడీలోనో పెట్టారనుకోండి. ఆఫ్‌కోర్స్ సీడీలో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటారు కదా! దాంట్లో మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత కాదు. వెరీ మినిమమ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ రిస్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి అందులో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు స్టేబుల్‌గా సాలిడ్‌గా 12% ఇంట్రెస్ట్ గాని, ఇంక ఏ రిస్క్ లేకుండా ఈ మనీ ఇక్కడ పెట్టాము. ఈ 12% మనకి రిటర్న్స్ వచ్చాయన్నట్టు. రిస్క్స్ అంటే లైక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఉన్న రిస్క్స్ కానీ, లేదా స్టాక్ మార్కెట్‌లో మనం లూజ్ అయిపోయే మనీ ఇలాంటి రిస్క్ లేకుండా ఇఫ్ యూ నో దేర్ ఈస్ అన్ ఆప్షన్ విత్ నో రిస్క్స్ ఆర్ వెరీ మినిమల్ రిస్క్స్ మీకు 12% రిటర్న్ వస్తుంది 100,000 మీద అని అనిపిస్తే గనక, అప్పుడు మీరు ఖచ్చితంగా ఆహ్, ఈ ఈ ఈ ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చనమాట. 100,000 ఓకే. నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఈ లోన్ ఇక్కడ ఉంటది అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద సినారియో. సో, 2 ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసినవేంటి? ఒకటేమో రిటర్న్స్. పే ఆఫ్ చేస్తే మనకెంత మిగులుతుంది వర్సెస్ దీన్నే మనం ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తే ఎంతొస్తుంది మనకనేది ఒక క్రైటీరియా. ఇంగా మనము రిస్క్ ఎట్లా తీసుకుంటాము, వి ఆర్ ఫైన్ టు టేక్ రిస్క్ అండ్ నాట్ వి వోంట్ గెట్ లాట్ ఎమోషనల్ అండ్ దెన్ జస్ట్ మనం అంటే టూ మచ్‌గా డిస్టర్బ్ అయిపోయి లైక్ ఇంగా అంత ఒక మెస్ లాగా మనం తీసుకున్నామనుకోండి, ఇట్స్ నాట్ రియల్లీ వర్త్ ఇట్. మీరు ఈవెన్ ఇక్కడ 10% ఇంట్రెస్ట్ ఉండి, ఇక్కడ 15% మీకు రిటర్న్స్ వస్తున్నాయి అన్నా గూడా, అలాంటి సినారియో మీకు తెలిసినా గూడా, యూ బెటర్ పే ఆఫ్ ద లోన్ అండ్ హావ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్ అనమాట. సో, ఈ 2 డిస్కస్ చేసాం గదా! ఇంకొకటొచ్చేంటంటే టాక్సెస్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 100,000 లోన్ ఉంది మనకిక్కడ. ఈ 100,000 లోన్ ఉన్నప్పుడు ఏమైతది, మనం మంత్లీ ఇంట్రెస్ట్ దాని మీద కడతా ఉంటాం కాబట్టి, సో, ఈ 200 హౌస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,000 రెంట్ వస్తుందనుకుందాము. మంత్లీ ఇన్‌కమ్ 1,000 వస్తుందనుకున్నాము.
సో మీరేం చేస్తారు, ఆ 1000లో అదే రియల్ ఎస్టేట్ అయితే కనుక ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకా ప్రాపర్టీ ట్యాక్సెస్, అండ్ దెన్ ఏమంటారు హౌస్ డిప్రిషియేషన్, ఇవన్నీ పోగా మనము ఈ సర్టెన్ ఇన్కమ్కి వి ఓ సమ్ ట్యాక్స్ మనీ టు ద గవర్నమెంట్, అది ఉంటుంది కదా. అదే మనం అంటే ఆ పే ఆఫ్ చేసేసాం అనుకోండి, ఆ ఆ ఇంట్రెస్ట్ మీద మనకు వచ్చే ట్యాక్స్, అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గుతుంది కదా ఇంట్రెస్ట్ యాడ్ చేయడం వల్ల, అది మనకి ఇక్కడ లూజ్ అవుతుంది అనమాట. సో వీ ఎండ్ అప్ పేయింగ్ మోర్ ట్యాక్సెస్. మీరు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఒక 200K శాలరీ వస్తుంది అనుకోండి, లేదా మొత్తం ఇద్దరు జాబ్ చేస్తున్నారు, హై శాలరీస్లో ఉన్నారు, ఇంకా ఈ రెంటల్ ఇన్కమ్ కూడా అడిషనల్గా అయిపోయి స్లాబ్ పెరిగి ఇఫ్ యు ఆర్ పేయింగ్ హయ్యర్ ట్యాక్సెస్, ఆ సినారియోలో మీరు లోను ఉండేది, ఇట్ హెల్ప్స్ యూ టు రెడ్యూస్ యువర్ ట్యాక్సెస్ అ లిటిల్ బిట్ రాదర్ దెన్ పేయింగ్ ఇట్ ఆఫ్ అనమాట. సో మీరు ఇంకొక ఇల్లు అదే 100K కట్టుకొని ఇంకొక లోన్ తీసుకొని ఇంకో ఇల్లు కట్టుకున్నారనుకోండి, దాని మీద ఇంకొక లోన్ యాడ్ అవుతుంది కాబట్టి దాని మీద డిప్రిషియేషన్ ఇవన్నీ పోగా, సో ఐదర్ యూ పే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ద ట్యాక్సెస్ ఆర్ యూ కుడ్ ఎండ్ అప్ పేయింగ్ లిటిల్ లెస్సర్ కంపేర్ టు పేయింగ్ ఆఫ్ ద లోన్. ఈ హౌస్ మీద కంటే ఆ 100Kని మీరు మళ్ళీ యూనో డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు, సో ఇది రియల్ ఎస్టేట్లో వస్తాయి అనమాట. లేదు ఈ 100K మీరు స్టాక్ మార్కెట్లో పెట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా ట్రేడింగ్ చేసి మీరు ఎండ్ ఆఫ్ ద ఇయర్ 20-25,000 సంపాదించారని అనుకుందాం, దట్స్ బెస్ట్ కేస్. కానీ ఐ విష్ ఎవ్రీబడి కుడ్ మేక్ దాట్ కైండ్ ఆఫ్ మనీ ఆన్ ద స్టాక్ మార్కెట్. బట్ వచ్చిందని అనుకోండి, ఆ 25% మీద జనరల్గా షార్ట్ టర్మ్ సెల్లింగ్ వల్ల లైక్ అప్ టు 25% కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ మన స్టాక్ అంటే మన ట్యాక్స్ బ్రాకెట్ అనేది పెరుగుతుంది కదా. సో అట్లా మనం ద మోర్ మనీ వీ మేక్ అండ్ ద లెస్ డిప్రిషియేషన్ ఆర్ ఇంట్రెస్ట్ వీ నీడ్ టు పుట్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ బేస్ మనీ అనుకోండి, అప్పుడు వీ ఎండ్ అప్ పేయింగ్ మోర్ ట్యాక్సెస్. సో ఇది పే ఆఫ్ చేసేసి దీని మీద మనం కట్టే ఇంట్రెస్ట్కి దానికి మనము ట్యాక్స్ లేకుండా చేసుకుంటే దీనికి మనము ఎంత పర్సెంట్ లూజ్ అవుతున్నాము ట్యాక్స్ మీద, అండ్ ఇప్పుడు ఈ అడిషనల్గా ఈ 100Kని మళ్ళీ డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎంత అవుతుంది. సో మనము అంటే పెనీ టు పెనీ క్యాలిక్యులేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు, బట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం ఎంత ట్యాక్స్, ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాము, ఎంత బ్రాకెట్లో ఉంటే ఎంత పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇది పే ఆఫ్ చేయడం వల్ల మనం ఎంత అంటే ట్యాక్సబుల్ మనీ మనకి ఎంత లూజ్ అవుతున్నాము ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఈ అడిషనల్ దీనివల్ల ఎంత లాభం ఉంది అనేది మనం అట్లీస్ట్ ఒక 2-3% గివ్ ఆర్ టేక్ డిఫరెన్స్లో మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. సో అట్లా మనం చేయగలిగినప్పుడు మనకి అర్థమైపోతుంది అనమాట, ఇది మనం పే ఆఫ్ చేయడం వల్ల లాభమా, మనకి ఈ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాభమా అని. రియల్ ఎస్టేట్ అయితే అండి నేను డెఫినెట్గా చెప్తున్నా కదా, ఇప్పుడు కొనేది ఇట్స్ అ లాట్ డిఫరెంట్ అండ్ బెటర్ దాన్ వీ బయింగ్ 5 years later అనమాట. సో ఈవెన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అయిపోయినా కూడా ఇట్స్ నాట్ క్రాష్, ఇట్స్ అ కరెక్షన్ ఐ వుడ్ కాల్. అండ్ దెన్ ఇప్పుడు ఓవర్ బిల్డ్ అయిపోయి మార్కెట్ కొంచెం బాగాలేదు అని అన్నా కూడా ఇన్ ఫ్యూ ఇయర్స్ నెక్స్ట్ సైకిల్ వచ్చేసరికి ఖచ్చితంగా అండర్ బిల్డ్ అయిపోతాము, బికాస్ పాపులేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. యూఎస్ఏ అంటే లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ నుంచి పీపుల్ వస్తూ ఉన్నారు, అండ్ జనరేషన్స్ మారుతున్న కొద్దీ వీ నీడ్ మోర్ అండ్ మోర్ హౌసెస్ టు లివ్. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో మనం ఇప్పుడు కొనేది వర్సెస్ ఆఫ్టర్ 5 years అనేది ఇట్స్ వే బెటర్ బయింగ్ నౌ రాదర్ ఆఫ్టర్ 5 years. మీరే చూసారు ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ముందు అప్పుడు కొనుంటే కనుక దాదాపు కొన్ని ఏరియాస్లో అయితే 50-70% కూడా లెస్ ప్రైజెస్కి ఉన్న హౌసెస్ కాస్త దాదాపు 50%, 70%, ఈవెన్ 100% కూడా పెరిగిపోయాయి అనమాట. అరే అప్పుడు కొనుంటే బాగుండేది అని అనిపిస్తుంది. బట్ మనకి ఎంత రావాలో అంతే వస్తుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఇంకా మనము వైస్గా వాటిని ఇన్వెస్ట్ చేసుకొని వి నీడ్ టు సేయింగ్ ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్లో. సో పూర్ పీపుల్ పూర్గానే ఉండిపోతారు, ఎందుకంటే దే లివ్ లైక్ రిచ్ పీపుల్ అనమాట. లగ్జరీస్, కార్లు, బిగ్ టీవీస్, రెంటల్ హోమ్స్లో హై ఎక్స్పెన్సివ్ కమ్యూనిటీ హెచ్ఓఏ ఉన్న దాంట్లో లివింగ్ ఇదంతా అనమాట. దే షాప్ లైక్ రిచ్ పీపుల్, బట్ రిచ్ పీపుల్ విల్ స్టే రిచ్ బికాస్ దే ఆర్ లివింగ్ లైక్ పూర్ అనమాట. సో మన లైఫ్ స్టైల్ అనేది, మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది వైజ్గా ఇన్వెస్ట్ చేసుకోవడము, ఖర్చులు తక్కువ పెట్టుకోవడం, మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనము ఒక ఫైనాన్షియల్గా ఒక మెట్ ఎక్కేది అనేది బై రెడ్యూసింగ్ ఎక్స్పెన్సెస్ అండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ మేనేజ్ ద ఎక్స్పెన్సెస్, నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్,
నో మ్యాటర్ హౌ మచ్ assets you get from your parents or anything, ఎంత వచ్చినా కూడా ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది లేకపోతే మాత్రం యూ వుడెంట్ అచీవ్ అండ్ యూ వుడెంట్ గో నోవేర్ అనమాట. సో అది మెయిన్ థింగ్. సో అర్థమైంది అనుకుంటా మీకు. ఈ ఫ్యూ క్రైటీరియాస్ అనమాట. మనం పే ఆఫ్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుంది, మనము ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత వస్తుంది, అది ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ వస్తే మనకి ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది పే ఆఫ్ చేయడం వల్ల అనేది. మీరు కొంచెం స్టేబుల్ పర్సన్ లాగా ఉండి యూ డోంట్ వాంట్ రన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ చేజ్ ఇవన్నీ చేసే కంటే లైక్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్ అంటే అది, ఇఫ్ యూ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్ యూ వుడ్ బి మోర్ హెల్దియర్, మోర్ హ్యాపీయర్, విచ్ ఈస్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ టు బై ఇన్ ద మార్కెట్ కదా. సో ఇట్స్ యువర్ చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్గా ఎంతవరకు బెటర్ అనేది ఒకటైతే, మీరు సైకలాజికల్గా మీకు ఎంత బెటర్ అనేది సెకండ్ థాట్ అనమాట. సో హోప్ నౌ మీకు ఒక క్లారిటీ వచ్చింది పే ఆఫ్ చేయాలా వర్సెస్ అడిషనల్గా ఇన్వెస్ట్ చేయాలా అనే టాపిక్ మీద. అది మరి నచ్చింది అనుకుంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.